నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. రాజమహేంద్రవరంలో మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ జేడీఆర్ఎఫ్ ఉభయ గోదావరి జిల్లాల కార్యవర్గ ఎన్నిక. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్లో మేడా శ్రీనివాస్ మరియు సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల సమావేశం కార్యవర్గం ఎన్నిక చేయడం జరిగింది. ఈ సమావేశంలో మేడా శ్రీనివాస్ మరియు సీనియర్ జర్నలిస్టు సహకారంతో జేడీఆర్ఎఫ్ నామకరణం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా అలాగే సమాజంలో జరిగే పలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి జర్నలిస్టులు కష్టపడుతున్నారని, నిజం నిర్భయంగా రాసే వారిపై బెదిరింపులు గురవుతున్నారని, అటువంటి సమస్యలు వచ్చిన జర్నలిస్టుల సంక్షేమానికి జేడీఆర్ఎఫ్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు జర్నలిస్టులు చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు, సంక్షేమం లేదు. ప్రభుత్వాలు జర్నలిస్టులకి ఒకటే చెప్తుంది, మమ్మల్ని పొగుడుతూ మా ప్రభుత్వాలు ఎన్ని తప్పులు చేస్తున్నా మీరు ఏ విధమైనటువంటి వార్తలు రాయకూడదు, రాస్తే ఖచ్చితంగా వేధిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనేక కాషన్స్ ఇస్తుంది. దానిలో జర్నలిస్టులు తీవ్రంగా నలిగిపోతున్నారు. వాళ్ళకి ఈరోజు సరైనటువంటి భద్రత లేదు. ఏ జర్నలిస్ట్ సంఘాలు ఉన్నా సరే ప్రభుత్వాలకు భజన చేసేటటువంటి సంఘాలే ఉన్నాయి. అందుకని ఈరోజు జేడీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం జర్నలిస్ట్కి భద్రత, భరోసా. జేడీఆర్ఎఫ్ ఉంది అని నిరూపించుకోవడం కోసం ఈ జేడీఆర్ఎఫ్ని ఇప్పటికీ 4-5 రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ చేసి ఉంది. అలాగే ప్రతి జిల్లాలోని కూడా బలోపేతం చేయడానికి అవిశ్రాంతంగా కృష్ణ గారు సారథ్యంలో మేమంతా కృషి చేస్తాం. మేము ఏంటంటే జర్నలిస్ట్కి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అక్రిడేషన్ విషయంలో అందరికీ అన్యాయం జరుగుతుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ లేవు. కుటుంబాలన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఆరోగ్య సమస్యల్లో. అలాగే ఆ పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ జాయిన్ చేస్తే ఘోరమైనటువంటి ఫీజులు, వాటిలో 50% రాయితీ ఇవ్వమని, దీని మీద మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి ఒక నివేదికను తయారు చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపరంగా దీని మీద కమిటీ వేసి ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ కూడా అర్హత కలిగినటువంటి జర్నలిస్టులందరికీ న్యాయం చేకూర్చడంలో కీలక పాత్ర జేడీఆర్ఎఫ్ పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మేము ఏ లక్ష్యంతో అయితే ప్రాణం చేస్తున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగానే మాతో కలిసి ప్రయాణం చేయడానికి ఇంతమంది జర్నలిస్టులు మాకు అండగా ఉన్నారనే సంతోషంతో మేము కొనసాగుతున్నాం. ప్రతి జర్నలిస్టులకి ఏ సమస్య వచ్చినా కూడా జేడీఆర్ఎఫ్ ఉందనేదే మీకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మా జేడీఆర్ఎఫ్ రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రయాణం సాగిస్తున్నాము. ఇప్పటికే మాకు 4 రాష్ట్రాలతోటి మన తెలుగులతోటి సంఘాలు జేడీఆర్ఎఫ్ ఉంది కనుక మనం అందరం కలిసికట్టుకు వెళ్దాము. దీంట్లో అసమానత లేని జర్నలిస్టుల్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తున్నాం. ఈ జేడీఆర్ఎఫ్ స్థాపించినటువంటి కృష్ణ గారు, పూలతోటి కృష్ణ గారు, మేడా శ్రీనివాస్ గారు ఏమో అధ్యక్షులండి. ఈ స్థాపించడానికి ముఖ్య కారణం కృష్ణ గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకి, కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందడం లేదనే సంకల్పంతో ఆయన 2007లో ప్రజాకాంక్ష అనే పత్రికను స్థాపించడం జరిగింది. ఆ పత్రిక స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మరి నిజాన్ని నిర్భయంగా ముందుకు తీసుకెళ్ళి అటు గౌరవ ప్రజాప్రతినిధులు అవనండి, అధికారులు అవనండి, ఎవరు ఏ తప్పు చేసినా సరే మీ గుండెల్లో నిద్రపోతాను అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి అన్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. దాన్ని మళ్ళీ అదే ఫోరంలో ఈ పత్రికా విలేకరులు జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా దానికి ముందుండి మనం ఆ సమస్యలు పరిష్కరించాలనే దిశగా మరి 2002లో మరి జేడీఆర్ఎఫ్ అనేది కూడా స్థాపించడం జరిగింది. స్థాపించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ పత్రికా రంగంలో వాళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఏదైనా సమస్య ఉంటే సమస్యని గవర్నమెంట్ ద్వారా పరిష్కారం చేసి మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పూలతోటి కృష్ణ గారు, మరి వారికి చేదోడు ఓదోడుగా ఉండేటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి మేడా శ్రీనివాస్ గారు, ఈరోజు జేడీఆర్ఎఫ్లో ఎన్నో పత్రికల నుండి చాలా మంది ఈ జేడీఆర్ఎఫ్లో జాయిన్ అవుతున్నారు ప్రతి జిల్లాలోని. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ విలేకరులు పడుతున్నటువంటి సమస్యలను ఈ జేడీఆర్ఎఫ్ నోటీసులు తీసిరండి,
అది అవసరమైతే ముఖ్యమంత్రి గారి నోటీసులో పెడతాం, లేకపోతే కలెక్టర్ గారి నోటీసులో పెడతాం, ఎవరి నోటీసులో అయినా సరే పెట్టి మీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఈ జేడీఆర్ఎఫ్ కృషి చేస్తుందని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నామండి. Please subscribe our channel AP Power News.